జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని తేలటంతో గుంపు మేస్త్రికి గగ్గోలు మొదలైంది. అందుకే ప్రెస్ మీట్ పేరుతో ఏకధాటిగా గంటన్నర పాటు చెత్తవాగుడంతా వాగాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్ధాలనే మరోసారి వల్లవేశాడు. అంగి మార్చినంత ఈజీగా అబద్ధాలు చెప్పే రేవంత్ మళ్ళీ అబద్ధాల సొల్లు పురాణమే చెప్పాడు. సరే, ఎంత అసహనం ఉన్నా మరి ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తావా? జూబ్లీ హిల్స్ కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని బుకాయిస్తావా? జూబ్లీ హిల్స్ ప్రగతి నివేదికను మొన్ననే కేటీఆర్ చెప్పలేదా? దమ్ముంటే చర్చకు రమ్మని నీకు సవాల్ చేస్తే వెన్ను చూపించావు కదా. 2.5 ఏళ్లలో నువ్వేం చేశావో చెప్పే దమ్ము లేక, ముఖం లేక ఇలా అడ్డగోలుగా వాగుతావా? కాల్చుడు కూల్చుడు జనాన్ని తినడం తప్ప నువ్వు ఉడబొడిచిందేంటట? ఈ 2 ఏళ్లలో ఇటు పుల్ల అటు తీసి కదిలించింది లేదు. చిన్న చెత్త కాగితమైనా ఏరి పారేసావా? మరెందుకీ చెత్త మాటలు? నీకు దమ్ముంటే, నీ నెత్తురుకు సిగ్గుంటే జూబ్లీ హిల్స్ కు నువ్వు చేసిందేంటో చెప్పు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సూరజ్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని తేలటంతోనే అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పేరుతోటి గంటన్నర పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని అనుకోవచ్చా? సింధూరా, నిజం చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని దాదాపుగా ప్రతి సర్వే తేలుస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక కీలక ప్రెస్ మీట్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. తీవ్ర విమర్శల పాలవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు ఇవి తప్పుడు వ్యాఖ్యలుగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక సచివాలయం, అలాగే కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్ లాంటి కట్టడాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసిన పనుల పైన బీఆర్ఎస్ చిత్తశుద్ధిని ప్రశ్నించిన విధానం కావచ్చు, వీటిపైన విమర్శలు తలెత్తున్నాయి. ఇక సచివాలయం వర్షాకాలంలో మునిగిపోయిందన్న వ్యాఖ్య హాస్యాస్పదంగా ఉందనే ఒక అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా వ్యక్తం అవుతుంది. ఈ నిర్మాణాలన్నీ, ఈ కట్టడాలన్నీ ఉద్యోగాలు తెచ్చాయా అన్న ప్రశ్న రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విధానం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కట్టడాలు ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, ఈ కట్టడాల ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఏనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగాలు రావడానికి తగిన నిర్ణయాలు చేసే సౌదాలు మాత్రమే ఇవి అని చెప్పేసి కూడా సచివాలయానికి నిర్మాణాలు సంబంధించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన వాళ్ళు స్పందిస్తున్నారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దాన్ని నిర్మించిన విషయం చేస్తే అక్కడ ఏర్పాటు చేసిన అనేక వెసులుబాట్ల వల్ల భవిష్యత్తుకు అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పేసి కూడా పోలీస్ వర్గాల నుంచి ఒక కామెంట్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో శాంతి భద్రతను కాపాడడానికి ఉపయోగపడే విధంగా ఫ్యూచరిస్టిక్ గా దాన్ని నిర్మించారు. అట్లాంటి కట్టడాన్ని కూడా విమర్శించడం అయితే చాలా దారుణం అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మరోవైపు ఈ ప్రగతి భవన్ సంబంధించి కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుంచి, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒకే రకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వినిపిస్తున్న విషయం తెలిసింది. అక్కడ ఏదో లావిష్ గా కట్టడం జరిగింది, లేదా బుల్లెట్ ప్రూఫ్ లతో నిర్మాణం జరిగిందని చెప్పేసి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానిపైన కూడా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయాన్ని అంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత మరి ప్రగతి భవన్ లో ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొలువు తీరిన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆయన ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం తెలుస్తున్నారు, అక్కడ నిజంగా బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన నిర్మాణాలు లేదా ఏదైనా వస్తువు కానీ ఉందా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అబద్ధమైన పరిస్థితి కనిపించింది. అక్కడ బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. సింధూరా.